సమయం కంటికి కనిపించని ఒక అదృశ్య శక్తి. ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉంది అంటే అందరూ చెప్పే ఒకే ఒక్క మాట టైం. కానీ విచిత్రం ఏంటంటే మనం అదే సమయాన్ని ఒక్కోసారి పరిగెత్తాలని కోరుకుంటాం, మరోసారి ఎప్పటికీ ఆగిపోతే బాగుండని బలంగా కోరుకుంటాం. ఆలోచించండి, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ రాకెట్లా పెరిగిపోవాలి. ఇంటర్నెట్లో ఏదైనా డౌన్లోడ్ పెడితే అది కనురెప్ప వేసేలోపు అయిపోవాలి. ఆఫీస్లో కూర్చుంటే సోమవారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా ఈ 5 రోజులు క్షణాల్లో గడిచిపోవాలి. ట్రాఫిక్లో ఆగిన ఆ 2 నిమిషాలు మనకి నరకం అనిపిస్తుంది. అప్పుడు టైం స్పీడ్గా పరిగెత్తాలి. కానీ అది ఆదివారం వస్తే అసలు ఆ రోజు గడియారం ముళ్ళు కదలకూడదు అనిపిస్తుంది. మనకిష్టమైన వాళ్ళతో గడుపుతున్నప్పుడు, ఒక మంచి ట్రిప్కు వెళ్ళినప్పుడు సమయం ఎప్పటికీ ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. సండే సాయంత్రం 5 అవుతుందంటేనే రేపు మండే కదా అని గుండెల్లో ఏదో తెలియని బరువు మొదలవుతుంది. గడియారం ముళ్ళు తిరిగే వేగం మారదు కదా, మరి మనం ఎందుకు ఈ ఫీలింగ్ మారుతుంది? ఒకప్పుడు వెయిట్ చేసిన సమయం ఇప్పుడు ఎందుకు శత్రువులా మారింది? ఇక్కడే అసలైన సైకాలజీ దాగుంది. సైకాలజీలో దీన్ని మీన్స్ వర్సెస్ ఎండ్ ఆబ్జెక్టివ్ అంటారు. మనం మన జీవితంలో చేసే ప్రతి పనిని మన మెదడు 2 విభాగాలుగా విడగొడుతుంది. ఒకటి ప్రాసెస్, 2 రివార్డ్. మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టడం అనేది మనకి ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వదు. అది కేవలం ఒక అవసరం, ఒక సాధనం, అంటే మీన్స్. ఛార్జింగ్ ఎక్కిన తర్వాత మనం చూసే కంటెంట్, వీడియోలు మనకి ఆనందాన్ని ఇస్తాయి. అది మన లక్ష్యం, అంటే ఎండ్. మన బ్రెయిన్ ఎప్పుడు ఆనందం కోసం, డోపమైన్ కోసం ఆరాటపడుతూ ఉంటుంది. ఆ ఆనందానికి అడ్డుగా ఉండే ఈ వెయిటింగ్ పీరియడ్ని బ్రెయిన్ ఒక భారంలా, ఒక శత్రువులా చూస్తుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఉద్యోగం కూడా చాలామందికి కేవలం ఒక మీన్స్లా మారిపోయింది. నెల చివరి వచ్చే జీతం లేదా ఆ వీకెండ్లో వచ్చే సండే మాత్రమే వాళ్ళ ఎండ్. అంటే ఆ వీకెండ్ అనే సుఖాన్ని అందుకోవడానికి మిగతా 5 రోజుల్ని ఎలాగోలాగా బలవంతంగా గడిపేయాలి, కష్టాన్ని దాటేయాలి, సుఖాన్ని పట్టుకోవాలి. ఇదే మన మెదడు రాసుకున్న బేసిక్ కోడింగ్. ఇక్కడ మనం మిస్ అవుతున్న, మనం చేస్తున్న ఒక పెద్ద తప్పేంటో తెలుసా? ఇంకాసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే మండే వస్తే టైం పాస్ అవ్వదు, సండే వస్తే టైం ఆగదు. కానీ ఇక్కడే అసలైన సైన్స్ దాగుంది. న్యూరో సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ టైంని రికార్డ్ చేసే విధానం మన ఎమోషన్స్ బట్టి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. దీన్నే సబ్జెక్టివ్ టైం పర్సెప్షన్ అంటారు. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, లేదా ఏదైనా బోర్ కొట్టే పని చేస్తున్నప్పుడు, ఉదాహరణకి క్యూలో నిలబడడం, మన మెదడులోని అమైగ్డాలా యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్ అలర్ట్గా మారి తన చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని రికార్డ్ చేయడం మొదలు పెడుతుంది. సైంటిఫిక్గా దీన్ని హై శాంప్లింగ్ రేట్ అంటారు. మామూలుగా ఒక నిమిషంలో మన బ్రెయిన్ 60 ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తే, బోర్ కొడుతున్నప్పుడు అది 600 ఫ్రేమ్ రికార్డ్ చేస్తుంది. ఎక్కువ డేటా రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ సమయం మనకు ఒక యుగంలో చాలా స్లోగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని ఏ వాచ్డ్ పాట్ నెవర్ బాయిల్స్ అంటారు. గడియారం వంక చూస్తున్నంతసేపు ముళ్ళు కదలదు. అదే సండే రోజు లేదా మనకి ఇష్టమైన పనుల్లో ఉన్నప్పుడు బ్రెయిన్లో డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సైకాలజిస్ట్ మిహిల్ సెంగ్సెట్మిహాయ్ దీన్ని ఫ్లో స్టేట్ అంటారు. ఈ ఫ్లో స్టేట్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ సమయాన్ని గమనించడం అనే ప్రాసెస్ని పూర్తిగా షట్ డౌన్ చేస్తుంది. శాంప్లింగ్ రేట్ పడిపోతుంది. టైంని మానిటర్ చేసే పని బ్రెయిన్కి ఉండదు కాబట్టి ఉదయం కూర్చున్న వాళ్ళు సడన్గా చూస్తే రాత్రి అయిపోతుంది. టైం ఫ్లైస్ వెన్ యూఆర్ హ్యావింగ్ ఫన్ అనేది కేవలం ఒక సామెత మాత్రమే కాదండి, అది మన బ్రెయిన్ చేసే ఒక కెమికల్ మ్యాజిక్ కూడా. ఇక్కడ సైకాలజీలో ఒక వింతైన పారాడాక్స్ ఉంది. అదే ది హాలిడే పారాడాక్స్. మీరు ఎప్పుడైనా గమనించారా? మనం ఒక వారం రోజులు ట్రిప్కి వెళ్తే ఆ వారం రోజులు ఇట్టే గడిచిపోతాయి. ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపిస్తుంది. కానీ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వారం రోజులు చాలా సుదీర్ఘంగా, 1 నెల రోజుల పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే మీరు రోజు ఆఫీస్కి వెళ్ళి ఒక రొటీన్ లైఫ్ బ్రతుకుతుంటే ఆ రోజు గడవడం కష్టంగా ఉంటుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా అని అనిపిస్తుంది. దీనికి కారణం మెమొరీ. ట్రిప్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్కి ప్రతిదీ కొత్త ప్రదేశాలు, కొత్త మనుషులు, కొత్త ఎమోషన్స్, చాలా మెమొరీస్ క్రియేట్ అవుతాయి. కాబట్టి వెనక్కి చూసుకుంటే ఆ టైం పెద్దదిగా కనిపిస్తుంది. కానీ రొటీన్ లైఫ్లో బ్రెయిన్కి కొత్తగా రికార్డ్ చేయడానికి ఏమీ ఉండదు. అందుకే ఆఫీస్లో ఉన్నప్పుడు టైం గడవదు, కానీ లైఫ్ మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. ఇదంతా పక్కన పెడితే ఇక్కడ మనం మిస్ అవుతున్న, మనం చేస్తున్న ఒక అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఒక వారంలో 7 రోజులుంటే మండే నుంచి ఫ్రైడే వరకు ఈ టైం ఎప్పుడైపోతుందో మనం చూస్తున్నామంటే మన జీవితంలో దాదాపు 71.43% టైంని మనం చంపేయాలని చూస్తున్నాం. కేవలం సాటర్డే, సండే కోసం, ఆ ఒక్క వెకేషన్ కోసం మిగతా జీవితాన్ని బరువుగా మోస్తున్నాం. ఈ పని అయిపోతే బాగుండు, ఈ రోజు గడిస్తే బాగుండు, ఈ ప్రాజెక్ట్ అయిపోతే బాగుండు అనుకుంటూ
మనం ఎదురు చూసేది ఆనందం కోసం కాదు, మన మరణం కోసం. మనం టైంని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాలని కోరుకోవడం అంటే మన ఆయుష్ని మనమే తగ్గించుకోవడం. మనం బ్రతకడం మానేసి కేవలం సమయాన్ని గడుపుతున్నాం. వింటుంటే భయంగా ఉంది కదా, కానీ ఇదే పచ్చనిజం. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో సొల్యూషన్ ఏంటి? బ్రెయిన్ ప్రోగ్రామింగ్ని ఎలా మార్చాలి? ప్రతి క్షణాన్ని ఒక అవసరంలో కాకుండా ఒక అనుభవంలో చూడడం అలవాటు చేసుకోవాలి. ఛార్జింగ్ పెట్టే ఆ 5 నిమిషాలు ఫోన్ లేకుండా ప్రశాంతంగా ఉండడం దొరికిన ఒక అవకాశం. ట్రాఫిక్లో ఆగిన ఆ 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మన ఆలోచనల్ని మనం గమనించుకునే అవకాశం. టైంని కంట్రోల్ చేయడం ఎవరి చేతిలోనూ లేదు, కానీ ఆ టైంని ఎలా ఫీల్ అవ్వాలన్నది పూర్తిగా మన చేతిలోనే ఉంది. గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు ఒక భ్రమ. మన చేతిలో ఉన్న ఏకైక నిజం ఈ క్షణం. డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ సండే, మేక్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ కౌంట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇది వాళ్ళ లైఫ్లో ఒక చిన్న మార్పుని తీసుకురావచ్చు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మిస్టరీస్ అండ్ మోటివేషనల్ కంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.